హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ A2 టేస్టీ కిచెన్. ఈరోజు మనం హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ ఇంట్లోనే ప్రిపేర్ చేయబోతున్నాము. ముందుగా ఈ చికెన్ దమ్ బిర్యానీకి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, కాస్తంత జాపత్రి, జాజికాయ సగం, సాజీరా 1 టేబుల్ స్పూన్, మరాఠీ మొగ్గ 1, గ్రీన్ ఇలాచీ 3, బ్లాక్ ఇలాచీ 1, దీన్నే పెద్ద ఇలాచి అని కూడా పిలుస్తారు. దాల్చిన చెక్క 2 ముక్కలు, 5 లవంగాలు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 5-6, స్టార్ పువ్వు 2, సోంపు 1/2 టేబుల్ స్పూన్, స్టోన్ ఫ్లవర్ 1 టేబుల్ స్పూన్, అలాగే 4 పచ్చిమిర్చి, 4 పెద్ద ఉల్లిపాయలను నేను కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నాను. నెయ్యి, నిమ్మకాయ, పెరుగు, కొత్తిమీర, పుదీనా, నీట్గా కడిగి పెట్టుకున్న 2 కిలోల చికెన్, అరగంట ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ కేజీన్నర. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండీని పెట్టుకొని మనం ఇందాక చూపించిన మసాలా దినుసులన్నింటినీ దొరగా వేయించుకుందాం. ఈ మసాలా దినుసులన్నీ మాడిపోకుండా కాస్త దూరగా వేయించాలి, అంతే. పూర్తిగా మాడిపోయాయా అందులో ఉన్న రుచి మొత్తం మారిపోతుంది. కాబట్టి దూరగా వేయించుకోవాలి. చాలు, ఈ విధంగా అంటే సరిపోతుంది. ఇలా వేయించుకున్న పదార్థాలను కాస్త చల్లారాక మిక్సీలో వేసి పొడి చేసుకుంటే మనం చేసుకోబోయే చికెన్ దమ్ బిర్యానీకి కావలసిన సీక్రెట్ మసాలా పౌడర్ రెడీ అవుతుంది. చూడండి, ఇలా మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ని మ్యాగ్నేట్ చేసుకుందాం. దానికి గాను 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఇందాక మనం 4 పచ్చిమిర్చి తీసుకున్నాం కదా, ఆ 4 పచ్చిమిర్చిని ఇలా పేస్ట్ లాగా చేసుకుని దీన్ని కూడా వేసుకుందాం. 1 స్పూన్ కారం, నేనైతే 1 వేసుకుంటున్నాను అండి. మీకు ఇంకా స్పైసీగా కావాలనుకుంటే మీరు ఇంకాస్త కూడా వేసుకోవచ్చు. ఉప్పు మీకు రుచికి సరిపడినంత. 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం, 3 టేబుల్ స్పూన్ల గడ్డ పెరుగు, 1 స్పూన్ నెయ్యి. ఇందాక మనం ఉల్లిపాయలు వేయించుకున్నాం కదా, ఆ వేయించగా మిగిలిన ఆయిల్ని కొద్దిగా పోసుకుంటున్నాను. వేయించిన ఉల్లిపాయలు, ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న సీక్రెట్ మసాలా 2 టేబుల్ స్పూన్లు, ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న పుదీనా, అలాగే కొత్తిమీర. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇలా ప్రతి ముక్కకు మసాలా పట్టేలా కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న చికెన్ను 1 గంట సేపు పక్కన పెట్టేసుకుందాం. ఇలా పక్కన పెట్టేసుకుంటే ఈ మసాలా అనేది ముక్కలకు బాగా పడుతుంది. ఇప్పుడు మనం మెయిన్ ప్రిపరేషన్కి వెళ్ళిపోదాం. స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకొని తగినన్ని నీళ్లు పోసుకొని కాస్త గోరువెచ్చగా అయ్యాక అందులో 1 టీ స్పూన్ సాజీరా, 4 ఇలాచీలు, 5 లవంగాలు, 2 చిన్న దాల్చిన చెక్క ముక్కలు, బిర్యానీ ఆకు, 3 స్టార్ పువ్వులు. వీటన్నిటిని గోరువెచ్చగా కాగిన నీటిలో వేసుకుందాం. ఇందులోనే కాస్తంత ఆయిల్ వేసుకుందాం. రుచికి సరిపడా
ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఒక 5 నిమిషాలు పెద్ద మంట పైన వేడి చేసి పెట్టుకుందాం. నీళ్ళు ఇలా బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని ఇందులో వేసుకుందాం. ఇలా రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని దీనిని ఒక 70% మాత్రమే ఉడికించుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద బిర్యానీ పాత్రను పెట్టుకొని మనం చికెన్ని కాస్తంత వేడి చేసుకున్నాం కదా, ఆ చికెన్ కూడా ఇందులో వేసుకుందాం. ఇలా వేసుకున్న చికెన్ని పాత్రలో సమానంగా పరుచుకుందాం. ఇందాక మనం 70% ఉడికించుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకుందాం. ఇలా సమానంగా అన్నాన్ని పరుచుకున్న తర్వాత దీనిపైన నేను ఫుడ్ కలర్ అనేది వాడకుండా పాలల్లోనే కాస్తంత పసుపు కలిపి బిర్యానీ కలర్ వచ్చేలాగా వేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిపైనే మనం వేయించుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటున్నాను. కాస్త నిమ్మరసం, ఒక స్పూన్ నెయ్యి, పుదీనా, అలాగే కొత్తిమీర. ఇలా వేసుకున్న తర్వాత దమ్ అనేది బయటికి పోకుండా దీని చుట్టూ మనం గోధుమ పిండిని పెట్టుకొని మూత పెట్టుకొని దమ్ చేసుకుందాం. ఇలా మూత పెట్టుకున్న తర్వాత ఒక 15 నిమిషాలు పెద్ద మంట పైన, ఆ తర్వాత ఒక 10 నిమిషాలు చిన్న మంట పైన పెట్టి దించేసుకోవాలి. నేను చెప్పిన టైం అయిపోయిందండి. ఇప్పుడు ఒకసారి మనం మూత తీసి చూసుకుందాం. మన హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ. బిర్యానీ స్మెల్ అయితే అదిరిపోయింది. ముక్క కూడా చూడండి ఎంత బాగా ఉడికిందో. ఈ బిర్యానీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.